పుట్టెను. హల్లెలూయా. మీ హృదయంలో ఆయన పుట్టాడా? మీ హృదయంలో ఆయన పుడితే మీకు పరలోక ఆనంద సంతోషాన్ని ప్రతి దినము, ప్రతి సమయంలో మీరు అనుభవిస్తూ ఉంటారు. మన హృదయంలో ఆయన జన్మించాలి. మన గృహంలో ఆయన జన్మించాలి. ఆ రీతిగా మరి మన హృదయంలో జన్మించినప్పుడు పరలోక ఆనంద సంతోషాలతో మనము, మన గృహము నిత్యము ఆ ఆనంద సంతోషాలు మనం అనుభవిస్తూ ఉంటాము. అయితే మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ ఈరోజే ఈ సమయంలోనే యేసయ్య నా హృదయంలోకి రండి నాయన, నా గృహంలోకి రండి నాయన అని మీరు ఆహ్వానించినట్లయితే ఈ సమయంలోనే మీ హృదయంలోకి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీ గృహంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, జక్కయ్య తన గృహానికి తన హృదయంలోకి ఆహ్వానించాడు. తన గృహంలోకి ఆహ్వానించాడు. తన హృదయంలోకి వచ్చినప్పుడు అతను గొప్ప ఆనందంతో, సంతోషంతో నింపబడ్డాడు. తన గృహంలోకి వచ్చినప్పుడు తన గృహమంతా కూడా మరి రక్షణ ఆనందంతో, సంతోషంతో నింపబడింది. అదే రీతిగా మీ జీవితాల్లోకి, మీ గృహంలోకి ఆయన్ని ఆహ్వానించండి. గొప్ప ఆనంద సంతోషాన్ని ప్రతిదినము మీరు అనుభవించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.